తిరుపతిలోని మంగళం తుడా క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుండి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. భవన నిర్మాణం పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలోని మంగళం తుడా క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుండి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. భవన నిర్మాణం పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలోని మంగళం తుడా క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుండి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. భవన నిర్మాణం పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, దీపిక, ఏదైతే తిరుపతిలో విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భవన కార్మికులు ఒక భవనానికి సంబంధించి ప్లాస్టింగ్ చేస్తుండగా పైనుంచి కట్లు ఏదైతే ఊడిపోవడంతో పైనుంచి వచ్చి ముగ్గురు వచ్చి కింద పడిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. అయితే తిరుపతిలో అంటే ఈ లైసెన్సులు కూడా లేకుండా G+1 లైసెన్స్ తీసుకొని మరో పక్క భవనాలకు అనుమతులు లేకుండా కూడా కట్టుకున్నారు. దీని వెనుక పోలీసులు కావచ్చు, అదే మున్సిపల్ అధికారులు కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బహుళ అంతస్తులు అంటే 1-2కి అనుమతులు తెచ్చుకొని ఏకంగా 5-6 అంతస్తులు భవనాలు కడుతుంటారు. వీటికి కార్మికులు కూడా దానికి సరైన కర్రలు అటువంటివి లేకపోవడమే దీనికి ఈ పడిపోవడానికి కూడా కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా బహుళ అంతస్తులు కట్టేటప్పుడు దానికి సరైన రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ తిరుపతిలో అటువంటి రిక్రూట్మెంట్ ఏడు లేకపోవడం, కట్టుల ద్వారానే దీన్ని ఆధారపడి ఉండడం ప్లాస్టిక్ చేయడానికి. ఇటువంటి నేపథ్యంలో మంచి ఎండాకాలంలో ఇటువంటి కట్టడాలు జరిగేటప్పుడు ఒకసారి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ముగ్గురు చనిపోయిన వ్యక్తులు కూడా పూర్తిగా వాళ్ళు భవన కార్మికులు, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, వీళ్ళందరికీ ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రుయాసుపత్రులకు రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ తిరుపతిలో ఇటు అనాధికారికంగా కడుతున్న భవనాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడానికి దీనికి ప్రధాన కారణం కూడా అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ విషాద ఘటన మాత్రం తిరుపతిలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.